కూడా ఆ విధంగా తోడొస్తుంది అన్నటువంటి లెక్కలో ఉన్నారు వాళ్ళు. అందుకోసం అటు పెట్టుకున్నట్టు. చంద్రబాబు గారి ప్రత్యేకంగా ఒక స్ట్రాటజీ అన్న కనిపిస్తుందా? అంటే 94 స్థానాల్లో ఒకేసారి అభ్యర్థులను ప్రకటించడం అనేది డేరింగ్ స్టెప్పా? తమ్ముళ్ళను బుజ్జగించడానికి చేసిన ఒక ప్రయత్నమా? చంద్రబాబు గారిది ఇందులో 4 పాయింట్స్ లెక్కేసుకోవాలి. నెంబర్ 1 ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఒక క్లియర్ కట్ సంకేతం ఇచ్చారు. మీ అంతటా మీరు వస్తే ఓకే, లేకపోతే లేదు పోండి అని. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎక్స్పెక్ట్ చేసే సీట్లు కూడా వీళ్ళు ప్రకటించేసుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి అర్బన్ ఇంతకుముందు ఆకుల సత్యనారాయణ గెలిచిన సీట్ కదా, వీళ్ళు ప్రకటించేసుకున్నారు కదా. అట్లాగే విజయవాడ సెంట్రల్ ఒకప్పుడు కృష్ణా జిల్లాలో అడిగే సీటు బీజేపీ ఏదైనా ఉందంటే విజయవాడ సెంట్రల్ కైకలూరు ఆపారు, విజయవాడ సెంట్రల్ ఇచ్చేశారు. కాబట్టి అక్కడ లేదు. ఇట్లాగా లెక్క చూసుకుంటే వాళ్ళు అడిగేటటువంటి సీట్లన్నీ మాక్సిమం సగం సీట్లు ఎగిరిపోయినాయి, ఇంకా లేనట్టే అక్కడ. అంటే బీజేపీకి ఈయనేదో ఆఫర్ ఇచ్చి ఉంటాడు, వాళ్ళు ఏదో అడుగుంటారు, ఈయనేమో ఆఫర్ ఇచ్చాడో తెలియదు. అది నా ఆఫర్ ప్రకారం వస్తానంటే రండి, లేకపోతే లేదు పొండి అన్నటువంటి సంకేతం ఇచ్చారు. అది ఒక రకంగా ధైర్యం చేయడం. ఎందుకంటే వాళ్ళ ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడింది కూడా పవన్ కళ్యాణ్ బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి మాకు అది ఇదని మాట్లాడుతున్నాడు కానీ బీజేపీ కూడా ఉంటుంది కాబట్టి తర్వాత నెక్స్ట్ లిస్ట్లో చూస్తామని మాట్లాడుతున్నాడు. కానీ చంద్రబాబు ఏమన్నారు, తెలుగుదేశం జనసేన పొత్తిది అని చెప్తూ బీజేపీ వస్తే అప్పుడు చూస్తామన్నారు. అంటే బీజేపీ వస్తే అప్పుడు చూస్తామండి. బీజేపీతో నేను మాట్లాడాను అయిపోతుంది, వస్తుందంటే అసలు ఈ లిస్టే అనౌన్స్ చేయరు. వాళ్ళకి బీజేపీకి ఒక రకంగా ధమ్కి ఇచ్చారు, నువ్వు గనక మాతో రాకపోతే మేము అనౌన్స్ చేసేసుకుంటాం, మా పని మేము ఏం చేసుకుంటాం. ఇప్పుడు ఇద్దరిది కలిపితే 99, 98